ఇదిగోండి ఇప్పుడు మనం చూసేది ఇగ్వానా అంట. ఇక్కడ తెలుగులోను ఇంగ్లీష్లోను ఇచ్చేశారు. ఇదే ఇగ్వానా. ఇప్పుడు రియల్గా చూద్దాం రండి. ఇదిగోండి ఇదే ఇగ్వానా. చూడండి ఎంత పెద్దగా ఉందో. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. మీరు ఎవరైనా చూసారో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడటానికి అయితే భయం వేస్తుంది. తోక అచ్చం పాములానే ఉంది. ఇది ఉడుము జాతికి చెందినట్టుంది. తొండలాగా ఉంది చిన్నగా. ఇప్పుడు నెక్స్ట్ మనం చూసిపోయేది ఇగ్వానా. ఈ తెలుగులోను ఇంగ్లీష్లోను ఇచ్చారు. దాన్ని తొండ అంటారంట, లేకపోతే బల్లి అంటారంట. ఇది సాధారణ పేరు ఇది. ఇప్పుడు మనం ఇగ్వానా చూద్దాం రండి. ఇదిగోండి ఇగ్వానా అంట. మనం ఇంటి దగ్గర చూస్తుంటాం కదా, సౌండ్ వినిపిస్తుందా? ఇవి అరుస్తున్నాయి పికాక్స్. ఇది అచ్చం తొండలానే ఉంది. మనం చిన్న చిన్నవి చూస్తాం కదా, అలా ఇగ్వానా అని పేరు. దీనికి బల్లి అని కూడా పిలుస్తారంట, ఇంకా తొండ అని కూడా పిలుస్తారంట. చాలా పెద్దగా ఉంది ఇది. దీనికి ఇక్కడ వాటర్ కూడా అవైలబుల్ గా పెట్టారు. దీని ఫుడ్ కూడా ఆకుకూరలు, క్యాబేజీ. ఇలా టాటాయిస్ ఎలా తింటుందో అది కూడా అలానే తింటుంది. చూడండి ఎంత పెద్దగా ఉందో. నాకైతే భయం వేసింది. దీని తోకం చూస్తే అచ్చం పాము తాకులని అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి గోల్డెన్ పీజెంట్ అంట. ఇక్కడ దీంట్లో కూడా వాళ్ళ సాధారణ పేరు చూద్దాం, బంగారు నెమలి అంట. చూడండి శాస్త్రీయ పేరు గిసోల్పస్ పిక్టస్. ఇప్పుడు బంగారు నెమలి చూద్దాం రండి. ఇదిగోండి బంగారు నెమలి. నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను. మాతో పాటు మీరు కూడా చూడాలి కదా. ఇదిగోండి బంగారు నెమలి, మీరు కూడా చూడండి. ఇదైతే ఒక బర్డ్ కాబట్టి దానికి సజ్జలు, రాగులు అండ్ ఇక్కడ క్యారెట్, ఆకుకూరలు కూడా పెట్టారు. చూడండి ఇంకా నెక్స్ట్ చూద్దాం రండి. ఇగ్వానా ఇది బేబీ పిల్ల అనుకుంటా. ఎగ్స్ కూడా పెట్టారు ఇక్కడ. అవి తినడానికి ఎగ్స్ కూడా పెట్టారు. అంటే నాన్ వెజ్ కూడా పెడతారని అర్థమేమో. ఇక్కడ చూడండి ప్రకృతి అటవీ శాఖ పల్నాడు జిల్లా అని చెప్పి లోపల బర్డ్స్, ఫిష్ ఎక్వేరియం ఇవన్నీ ఉన్నాయి. చూద్దాం ఏమున్నాయో. నేను కూడా ఫస్ట్ టైం వెళ్తున్నాను కదా, నాతో పాటు మీరు కూడా చూడండి. ఇక్కడ చూడండి ఫిషెస్ అండ్ బొమ్మ టైగర్. సిద్ధు టైగర్ అది, టైగర్ అది. ఎస్ సిద్ధు సిట్. సిద్ధుని ఎంత ట్రై చేసినా దాని మీద కూర్చునేదట్లేడు. కూర్చోమ్మా సిద్ధు. సిద్ధు అయితే ఏడుస్తున్నాడు. సో ఎందుకు ఏడిపించడం, తీసేద్దాం. లోపల ఇలా ఏమేమి ఉన్నాయని చెప్పేసి ఇక్కడ అన్ని పెట్టేశారు. ఇలాగా బర్డ్స్ కూడా ఉప్పలపాడు, బ్రైట్ మన జిల్లాలో ఏమేమి ఉన్నాయని చూపిస్తున్నారంట. ఇక్కడ చూడండి స్నేక్ ఉంది. ఇందాక మనం చూసాం కదా, తూర్పు కనుమలలో వన్య జంతువులు అంట ఇవి. ఇలా ఒక రూమ్లో అయితే ఏర్పాటు చేశారు. సిద్ధు ఫస్ట్ టైం ఏడ్చాడు కానీ ఇప్పుడు అలాగే. ఫిష్ ఎక్వేరియం దగ్గర సిద్ధు చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నాడు. ఫిషెస్ భలే ఉన్నాయి కదా. టచ్ చేయి సిద్ధు. మన ఇంటి దగ్గర బ్లాక్ ఉంది, అది ఉంది కదా. ఇప్పుడు సిద్ధుని టైగర్ మీద ఎక్కేస్తున్నాను చూడండి. ఓ ఇదిగోండి మా చిన్న పులి. ఇది అది బొమ్మ టైగర్ అయినా కావచ్చు. మా కూర్చున్నవాడు మాత్రం రియల్ టైగర్. మా ఇంట్లో పుజ్జి పులి ఉంది కదా. భయమేస్తుంది. రూమ్లో చూడండి మీనం అని చెప్పేసి ఈ రూమ్ ఎంట్రన్స్ మీద ఉంది. ఇవన్నీ ఉన్నాయంట ఇక్కడ చూపించేవన్నీ. చూద్దాం పదండి ఏమేమి ఉన్నాయో. వావ్ ఇక్కడ కూడా ఫిషెస్ అయితే ఉన్నాయి. అసలు కదలట్లేదు కదా అది. వైట్ ఫిషెస్ ఉన్నాయి. సిద్ధు ప్లీజ్ డోంట్ టచ్ ది గ్లాస్ అంటున్నారు. గ్లాస్ అంటుకుని ఇలా తయారైపోయింది. సో అందుకని చెప్పి అంటుకోవద్దు అన్నారు. ఇక్కడ చూడండి ఫిషెస్ అయితే ఎంత బాగున్నాయో. బ్లాక్ ఫిష్, వైట్ ఫిష్, గోల్డెన్ ఫిష్ అన్నీ ఉన్నాయి. మేము ఎక్కడికి వెళ్ళినా మాకు ఈ ఫిష్ ఎక్వేరియం కనిపిస్తుంది. ఇవి జల్లలంట, క్యాట్ ఫిష్. ఇదిగోండి ఇదైతే క్యాట్ ఫిష్ సింగిల్. చూడండి ఈ ఫిష్ ఎలా ఉందా. పోయి ఫిష్ అది చూడండి ఎలా ఉంది. వావ్ ఇక్కడ చూడండి గ్లాస్ అంతా మసకగా ఉంది, అందుకని ఏం కనిపించట్లా. లోపల ఆక్సిజన్ వచ్చేసి ఇలా వదిలేసారు. ఫిషెస్ చూడండి ఎంత బాగుంది. ఇది ఒక బిగ్ ఫిష్ అని చెప్పొచ్చు దీంట్లో ఉన్న దాంట్లో. వెళ్ళి ఇక్కడ దాక్కుంది. ఇది బ్లాక్ అండ్ రెడ్ గోల్డ్ ఫిషెస్ దీంట్లో ఉన్నాయంట. చూద్దాం. లోపల ఫిషెస్ కూడా ఒక అంబియన్స్ లాగా భలే తయారు చేశారు కదా. లోపల ఒక ఫిష్ చనిపోయింది, ఇంకో ఫిషెస్ తింటున్నాయి. చూసారు కదా మీరు దృశ్యాన్ని. ఇదిగోండి మా హస్బెండ్ చెప్పారు ఇక్కడ ఏంజల్ అనే ఫిష్ ఉంది. ఇది నిజంగానే ఏంజల్ లాగా ఉందంటున్నారు. నిజమే అండి, మా హస్బెండ్ చెప్పింది కరెక్టే కదా. నిజంగానే ఏంజల్ లాగా ఉన్నాయి, చాలా అందంగా ఉన్నాయి. దీంట్లో బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉన్నాయి ఇవి. నెక్స్ట్ వచ్చేసి సీ ఏంజల్స్ అంట. నిజంగానే వావ్ వావ్ వావ్. మీరు కూడా చూడండి. వావ్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ ఏంజల్ ఫిష్ని. ఆరెంజ్ ఫిషెస్ అంటే గోల్డ్ ఫిష్ అంటారంట దీన్ని. మనమైతే ఆరెంజ్ ఫిష్ అనుకుందాం. చాలా బాగుంది కదా. ఇది ఒక డిఫరెంట్ ఫిష్ ఉంది. దీంట్లో అన్నీ ఒక రంగు ఉంటే ఇవన్నీ పైకి ఉన్నాయి ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇది టెండర్ పారాడైట్ గోల్డ్ అని ఉంది.
చూసారు కదా లోపల ఫిషెస్ ఎలా ఉన్నాయో. నెక్స్ట్ షార్క్స్. ఇప్పుడే నేను రియల్గా చూడడం, చాలా బాగున్నాయి షార్క్స్. దీని అంబియన్స్ అయితే సూపర్గా ఉంది. ఏంటో ఒకటి పడుకుందేమో అంట. గోల్డ్ ఫిష్ మిక్సింగ్ అంట. ఇక్కడ గోల్డ్ ఫిషెస్ అన్ని మిక్స్ చేసి ఉన్నాయండి. చూడండి అన్ని ఫిషెస్ కొన్ని కింద తిరుగుతుంటే ఇవి పైన తిరుగుతుంది. ఇక్కడ ఏంటి మిల్క్ వైట్ కోయి అంట. నిజంగానే మిల్కీ వైట్లో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా ఇవన్నీ. ఇదే అండి ఈరోజు మన అక్వేరియం మొత్తం కంప్లీట్గా చూసేసాం కదా. ప్రపంచానికి దారి అని చెప్పారు. రంగుల ప్రపంచం ఏదో చూద్దాం రండి. మా రంగుల ప్రపంచం చూద్దాం రండి ముందు. సిద్ధు, ఇదే మా రంగుల ప్రపంచం. మీరు అవునన్నా కాదన్నా. మా ఇంటి మహారాజ్. మా ఇంటి మహారాజు కాదు, ఎవరికైనా వాళ్ళ పిల్లలు వాళ్ళ ఇంటి మహారాజులే కదా. కామెంట్ సెక్షన్లో కొంచెం ఇక్కడ చూడండి, నిజంగా భలే ఉన్నాయి కదా. ఇక్కడ చూడండి, ఇద్దరు పిల్లలు హద్దు, ఎన్నో చెట్లు ముద్దంట. అలానే మీరు కూడా చెట్లు పెంచడానికి ట్రై చేయండి. ఇక్కడ వావ్, రంగుల ప్రపంచం అంటే ఏమో అనుకున్నాను, బయట నుంచి వస్తుంటే బాగుంది. లోపల ఏముందో చూద్దాం రండి. సిద్ధమా ఏంటది డ్రాగన్ అని మౌత్లో పెట్టారు కదా, భలే ఉంది. లోపల ఏముందబ్బా, ఏం లేదు, ఇలా ఉంది. కానీ ఇలా చూడు, తీసుకొచ్చమ్మా. అసలు అదేంటి గోళీలు ఉన్నాయి దాని మీద. ఈసారిరా పిల్ల మూత తిరిగిపోయింది రండి. చేది బాబు. రంగుల ప్రపంచంలో ఇలాంటివి ఎక్కువగా ఉన్నాయి. కాసేపు ఇలా స్పెండ్ చేయవచ్చు. పైన తపస్సు చేస్తున్నట్టుగా మొత్తం పాడైపోయింది. వ్యూ పాయింట్ అంట, ఏముందో చూద్దాం రండి. అవును, ఇక్కడ మెయింటెనెన్స్ అస్సలు లేదనుకుంటా, కొంచెం అంతా పాడైపోయినట్టు అనిపిస్తుంది నాకైతే. ఇదిగోండి కొండముచ్చు చూద్దాం రండి. నేను వీడియో తీసుకున్నానని ఫోన్ పెడతానికి వచ్చావా నువ్వు? హాయ్ చెప్పు, హాయ్ చెప్పు కొండముచ్చు. నేను ఫస్ట్ టైం కొండముచ్చుతో మాట్లాడాను, అది నా కోసం నేను ఫోటో తీసుకుంటున్నానని నా దాకా వచ్చేసింది. చూడండి పాపం, ఏమన్నా పెట్టడానికి కూడా మా దగ్గర ఏం లేవు. ఇది బాగా ఆకలి మీద ఉంది. నేను అట్లా, ఇది వ్యూ పాయింట్ అంట. ఇది అంటే సమ్మర్లో కాకుండా మంచి వర్షాల టైంలో వస్తే చాలా బాగుంటుంది. ఇంత ఎండలో మేము నిజంగా కోటప్పకొండకి వెళ్ళి దర్శనం చేసుకుని చూద్దామంటే అస్సలు ఓపిక అనేది లేదు. ఇక్కడ ఇది కూడా డ్యామేజ్ అయిపోయింది. వ్యూ పాయింట్ కాదు కదా, ఏమి చూడడానికి లేదు. ఇక్కడ ఏదో ఉంది వాటర్ ట్యాంక్ లాగా. వ్యూ అయితే చూద్దాం రండి. ఇదిగోండి ఇలా డ్యామేజ్ అయిపోయింది. ఇప్పుడు మొత్తం వ్యూ చూడండి ఒకసారి ఎలా ఉందో. అదైతే టెంపుల్ వినాయకుడు బొమ్మ. హైదరాబాద్ వెళ్ళినప్పుడు చూశాను ఇన్ని పిజన్స్, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాను ఒక చోటే. ఇంతకన్నా ఎక్కువ నేను హైదరాబాద్లో చూశాను. దీని పేరు ఏంటి, కాపోతం అని పెట్టారు. ఏంటో మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ పిజన్స్ చూడండి అన్ని ఆకలి మీద ఉన్నాయి, తింటూనే ఉన్నాయి మొత్తం. ఓకే నెక్స్ట్ చూద్దాం రండి. ఇంకా దారి మధ్యలో ఇలా రిలాక్స్ అవడానికి కాసేపు ఇలా మమ్మల్ని వదిలేసి తనకి తానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు. నేను సిద్ధుని తీసుకుని అస్సలు ఎక్కడి మా ఇద్దరు మొహాలు ఎలా తయారైపోయాయో. వాడు పొద్దు నుంచి నిద్ర లేదు ఏం లేదు. ఇంటికి వెళ్దామంటే ఇక్కడ తీసుకొచ్చాడు మా హస్బెండ్. ఇలానే బెండ్ తీయాలి పిల్లల్ని వాళ్ళకి ఇచ్చేసి. చిన్నపిల్లలాగా ఆడేసుకుంటున్నాడు మా హస్బెండ్. సిద్ధునిచ్చి కాసేపు అంటే ఏం చేద్దాం. కొన్ని కొంగలు చూడండి మా ఊర్లో అయితే చిన్నగా ఉంటాయి, పొలాల మీద వాళ్తూ ఉంటాయి కదా. ఇవి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. వీటి కోసం ఎక్కువ ప్లేసే ఆక్రమించారు. ఇక్కడ టర్కీ కోడి అంట, నేను ఎప్పుడూ చూడలేదు. టర్కీ కోడి వింటాం తప్ప పేరు. ఇప్పుడు రియల్గా చూద్దాం రండి. టర్కీ కోడి అసలు చూడండి మౌత్, అదొక చర్మం లాగుంది మూతి దగ్గర. ఈ వైట్ కోడ్ చూడండి ఎంత పెద్దగా ఉందో. టర్కీ కోడ్ అంట ఇది, నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. బర్డ్స్ చూడండి, మమ్మల్ని చూడంగానే ఈ చిన్న పికాక్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం ఫిషర్ లవ్ బర్డ్స్ చూద్దాం రండి. ఇవిగోండి ఇవే ఫిషర్ లవ్ బర్డ్స్, భలే ఉన్నాయి కదా. ఇక్కడ బిగ్ పికాక్ ఉంది, దీంట్లో నుంచి మీకు అంతగా క్లారిటీ కనిపించట్లేదు. ఎండ కూడా అసలు వీడియో పడుతుందా లేదో కూడా అర్థం కావట్లేదు. మీకు సాధ్యమైనంత వరకు చూపిద్దామని నేను ఫిక్స్ అయ్యా. ఏ కాక్టైల్, వావ్ ఇక్కడ చూడండి టర్కీ కోడి. ఇందాక వైట్ చూసాం కదా, ఇక్కడ బ్లాక్ కలర్లో ఉంది టర్కీ కోడి. ఇవేంటో ఇంత పెద్దగా ఉన్నాయి, భలే ఉన్నాయి కదా. లుటినో కాక్టైల్, ఇది కాక్టైల్స్ అంట. చూడండి ఎంత బాగున్నాయి. చూసా ఇందాక. చక్కగా కూర్చుంది. బాయ్ బాయ్. జూ పార్క్ అంతా వీడియోస్ తీసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ తిరిగాం, కానీ వాటర్ బాటిల్లో ఉన్న వాటర్ అంతా అయిపోయింది.
ఇంకా బయటికి రాగానే మాకు ఈ కూల్ డ్రింక్ షాప్ కనిపించింది. లిమ్కా తీసుకున్నాము. సిద్ధు, నేను, మా హస్బెండ్ శుభ్రంగా తాగేసి ఇంకా ప్రశాంతంగా ఇంటికి చేరుకున్నాము. ఎంట్రన్స్లో అయితే ఒక టోల్ గేట్ లాంటిది పెట్టారు. చిన్న టోల్ గేటే, పెద్దదేం కాదు. అది నేను ముందు వీడియో తీయడం మర్చిపోయాను. సో ఇప్పుడు తీస్తున్నాను, ఎండింగ్లో వస్తుంది, చూసేయండి. ఇదిగో ఇదే అండి ఆ టోల్ గేట్. ఒక 10 రూపీస్ 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు.